దేవుని స్తోత్రం. మీ అందరూ కొందనాలు. దేవుని మాటలు ఇందాం కొంచెంసేపు. బైబిల్లో ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు అబ్రాహం ఐగుప్తిలో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో, ఇదిగో నీవు చక్కని దానవని నేను ఎరుగుదును. ఐగుప్తీలు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పమనేను. ఒకసారి దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రాము ఐగుప్తి దేశానికి వెళ్ళాడనమాట. వెళ్ళేటప్పటికి ఆ ఐగుప్తీలు మంచోళ్ళు కాదని ఈ శారా అయి చక్కనది, సుందరగా, అతి బాగా అందంగా ఉంటుంది. శారాయి చూడ చక్కనగా ఉంటుందంట. ఈ శారాని చూసి శారా నిమిత్తం అబ్రాముని చంపుతారేమో, నన్ను చంపి బతకనిస్తారేమో అని చెప్పి అబ్రాము ఏమన్నాడంటే, నువ్వు నా భార్యవు కాదు, నా సెల్లు అని చెప్పు, నాకు ఈ సహాయం చేసి పెట్టు అన్నాడు అన్నమాట. అంటే ఆవిడ అలాగే చెప్పింది. చెప్పేటప్పటికి ఆ స్త్రీ మిక్కిలే సౌందర్యవతియు ఉండుట చూసిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగడిరి. కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడేను. ఫరో ఇంటికి తేబడిందంట. ఫరో ఆమెను చూసి ఆ ఫరో పనోళ్ళు ఆమెను చూసి శారాన్ని ఐగుప్తి రాజు దగ్గర, ఫరో దగ్గర పొగుడుతున్నారంట. ఆవిడ ఎంత అందంగా ఉంటుందో అది ఇది అని ఆవిడ గురించి పొగుడుతుంటే ఈ ఫరో ఏం చేశాడు, ఆవిడని చెరపట్టాడు. ఇంటికి తీసుకురమ్మన్నాడు అనమాట. ఇంటికి తీసుకొచ్చారన్నమాట. అప్పుడే ఆమెను బట్టి అబ్రాహ్మునకు మేలు చేశాను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడాను. అయితే యెహోవా అబ్రాహాం భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని దీవించాడన్నమాట. ఫరోను అతని ఇంటి వారిని దీవించాడు. వీళ్ళు దేవుడి బిడ్డలు కదా. ఈ శారా నిమిత్తం ఈ ఫరోని దీవించాడన్నమాట. దీవించేటప్పటికి ఇట్లా ఉండగా, అయితే యెహోవా అబ్రాహాం భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని
మహా వేదన చేత బాధించాను. ఆవిడ తీసుకెళ్ళాడు కదా, చెరపట్టాడు కదా, ఆవిడని బాధపరిచాడంట పరోని. అప్పుడు పరో అబ్రామును పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితే నేమి, ఇదిగో నా భార్యని చేసుకుందునేమో అంటున్నాడు. చేసుకుంటే అప్పుడు దేవుడి శాపం ఈయన మీదకి వస్తుంది, ఫరో మీదకి. నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు మోసం చేసావు నన్ను? నీ భార్య అని చెప్పలేదు ఎందుకని? నీ సహోదరి అని చెప్పావు. నీ సహోదరి అని చెప్పావు కనుక నేను ఆవిడని తీసుకొచ్చా మా ఇంటికి. కాబట్టి ఆవిడ జోలికి వచ్చేవాను కదా అన్నాడు ఫరో. అనేటప్పటికి ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితే నేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. అప్పుడు వాళ్ళ నిమిత్తం అబ్రాముని ఆ భార్యని ఏమి అనకూడదు, ఏమి చేయకూడదని వాళ్ళ పని వాళ్ళకే ఆజ్ఞించాడంట ఫరో. ఆజ్ఞించాడంట. వాళ్ళు దేవుడి బిడ్డలు కదా. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడన్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తిలో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేసు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయికి నీ మధ్య గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాడంట. ఎక్కువ బలిపీఠాలకు అర్థం ప్రార్థన చేస్తాం అబ్రాముకి అలవాటు. అబ్రాము ప్రార్థనాపరుడు అన్నమాట. ప్రార్థనాపరుడు కాబట్టి ఈ భార్యని తీసుకెళ్ళినా కానీ దేవుడు అతనికి తీసుకెళ్తే అతనికి అపాయం శ్రమ వస్తుంటే అప్పుడు ఎందుకు నీ భార్య అని చెప్పకుండా సెల్ అని చెప్పావు ఎందుకని అని ఆ ఫరో అని ఈ భార్యను నువ్వు తీసుకుపో బాబు అని చెప్పి పంపేశాడు అన్నమాట. అప్పుడు అబ్రాము వచ్చి మొదట బలిపీఠం కట్టిన కాడికి వచ్చి ఆడ ప్రార్థన చేసి అబ్రాముతో ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టాను.
ఆ కాలమందు కానానీయులు పెర్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వెరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన వెడల నీవు కుడి తట్టునకు వెళ్ళిన వెడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదామని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరులకు వచ్చే వరకు అదంతా యెహోవా తోటవలెను ఐగుప్తి దేశము వలెను నీళ్లు పారు దేశం వలె ఉండెను. అంతే చక్కగా ఉందంట. సొదొమ గొమొర్రా పట్టణంలో చక్క యెహోవా తోట వలె నీరు చక్క సమృద్ధిగా ఉందంట. ఈ లోతు వెళ్ళిన తర్వాత ఈ జనం జనం ఉన్నారు కదా, వీళ్ళు వరుస ఆయిల్ తప్పేసి ఇట్లా చేస్తూ ఉండగా ఆ దేవుడి ఉగ్రత వచ్చిందన్నమాట. వచ్చి అప్పుడు దేవుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి నా ఉగ్రత వచ్చింది. అక్కడ జనం జనం వరుస ఆయిల్ తప్పిపోతున్నారు అని చెప్పేసి దాన్ని అగ్ని గంధకాల చేత దహించి వేయాలని ఆలోచించాడనమాట దేవుడు. దేవుడి స్తోత్రం. అట్లాగే దేవుడి దృష్టికి మనం నిర్దోషులుగా ఉండాలి కానీ పాపులుగా ఉండకూడదు. పాపులుగా ఉంటే ఇట్టగా దేవుడి ఉగ్రత వస్తుంది. దేవుడి ఉగ్రత వచ్చిందనుకో, దేవుడి ఉగ్రతను మనం తప్పించుకోలేము. దేవుడు దయను పొందుకోవాలి, దేవుడు జాలి పొందుకోవాలి, దేవుడు ప్రేమను పొందుకోవాలి. అంతేగాని దేవుడికి వ్యతిరేకంగా జీవించి మనం పాపంలో పడకూడదు. దేవుణ్ణి ఆయన సృష్టికర్త, గొప్ప దేవుడు. ఆయన మనం స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయనతో సాహసం చేసుకుంటూ ఉండాలి. అలాంటి జీవితం మనకు ఉండాలన్నమాట. అట్లాంటి జీవితం లేకుండా ఉంటే మన జీవితాలు ఏదో పాతాళం దిగిపోతాయి అన్నమాట. మనం ఆశీర్వాదంగా ఉండాలంటే దేవుడి ఆజ్ఞలు పాటించాలన్నమాట. దేవుని గణపరచాలి, దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. అంతేగాని దేవుణ్ణి బాధ పెట్టే బిడ్డలుగా ఉండకూడదు. చూస్తాడు దేవుడు. ఒక్కసారి ఆయన శాపం వచ్చిందనుకో, ఇక మనల్ని ఎవరు కాపాడలేరన్నమాట. అట్లాగా జీవిస్తూ మనం దేవుడు ప్రేమను పొందుకుంటూ దేవుని ప్రార్థన చేసుకుంటూ దేవుడిలో జీవించాలన్నమాట. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించేటట్టు మనం ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి గణపరుచుకుందాం. దేవుడు అంటే గొప్ప దేవుడు, మనకి కార్యాలు చేసే దేవుడు. ఆయనే సృష్టికర్త, ఆయనే గొప్ప దేవుడు. ఆయనే పరలోకాన్ని విరిచి మన కొరకు భూలోకానికి వచ్చాడన్నమాట. రక్తాన్ని సిందించి రక్షించాడన్నమాట మనల్ని. మనకు సమీపంగా ఉన్న దేవుడు ఆ దేవుడు. మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు. ఆయన్ని మనం ఎంతగానో ప్రేమిస్తూ ఆయన్ని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఆయనలో ముందుకు సాగుతాం.
ఈ అట్లాంటి ధన్యత జీవితం మనకి అనుగ్రహించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.